అంటలేడు. కరోనాలో ఇంజక్షన్ తీసుకున్నావు నువ్వు? మరి పైసలు ఇచ్చినావా? బట్టిగా మే 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇందూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి బూత్ అధ్యక్షుడు కార్యకర్త తమ తమ బూత్లలో ప్రచారంలో భాగంగా ఈరోజు 34వ డివిజన్ 41, 42, 43, 91, 92, 93 బూత్లలో ప్రచారం ప్రారంభమైంది. మా నాయకులు, బూత్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసికట్టుగా ప్రచారానికి వెళ్తే ఘనమైన స్వాగతం మనసుతోటి స్వాగతిస్తూ ఉన్నారు. తప్పకుండా మాకే చెప్తా ఉన్నారు, మేము తప్పకుండా కమలంపు ఓటేస్తాం, మోడీకి ఓటేస్తాం, మోడీ ప్రభుత్వం మరొకసారి అవసరమని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అభివృద్ధి కోసం, ధర్మం కోసం, భవిష్యత్తు తరాల కోసం మోడీ గారు చాలా అవసరం ఉందని ప్రజలు కూడా అందరూ చెప్తా ఉన్నారు. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ ఎంపీ గారు గెలవబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ అసెంబ్లీ అర్బన్ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవబోతా ఉంది. అదేవిధంగా మోడీతో పాటు ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు అభ్యర్థి, వారిని కూడా మేము పెద్ద ఎత్తున గెలిపిస్తామని ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. తప్పకుండా और एक बार మోడీ సర్కార్, इस बार 400 पार మోడీ है तो मुमकिन है. ఇదంతా కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.